ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ న్యూట్రల్గా ఓపెన్ అయింది. ఈరోజు మార్నింగ్ 9:15కి నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను సెన్సెక్స్లో. 84,700 పీఈని అరౌండ్ 224 రూపీస్ దగ్గరగా బై చేశాను. 820 క్వాంటిటీని నేను బై చేశాను. ఆ టైంలో మార్కెట్ 84,730, 740 దగ్గరగా ఉంది. నేను ఆప్షన్ చైన్ నుంచి పొజిషన్స్కి వచ్చేటప్పటికి అది ప్రాఫిట్లో ఉంది. 38,000 ప్రాఫిట్. అప్పుడు కొంచెం పడుతుంది. 38,000 ప్రాఫిట్ నుంచి 32,000కి అలా. నేను ఇంకొంచెం మార్కెట్ ఫాలో అవుతుందన్న వ్యూలో ఇంకొంచెం చూద్దాము అనుకున్నాను. బట్ సెన్సెక్స్ అంత టైం ఇవ్వలేదు. చాలా ఫాస్ట్గా పడిపోయి లాస్కి వచ్చేసింది. మళ్ళీ వస్తుంది, అక్కడక్కడే ఉంది. లైక్ 224కి నేను బై చేశాను. 218, 219 ఇంకోసారి వస్తుందన్న వ్యూలో ఉన్నాను. బట్ అది చాలా డ్రాస్టిక్గా పడిపోయింది. 180 అలా పడిపోయింది. సో నేను 34,000 లాస్కి దాన్ని సేల్ చేసేసాను. నేను అలా లాస్ బుక్ చేయగానే నిఫ్టీలో నేను మళ్ళీ పీఈ ట్రేడే తీసుకున్నాను. 26,000 పీఈని అరౌండ్ 179 రూపీస్ దగ్గరగా బై చేశాను. 2,000 క్వాంటిటీ బై చేశాను నేను నిఫ్టీలో. అండ్ నేను ఆల్రెడీ పీఈలోనే లాస్ బుక్ చేశాను. నేను మళ్ళీ పీఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే, యాక్చువల్లీ అప్పటికే 10 మినిట్స్ క్యాండిల్లో గ్రీన్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్గా ఫామ్ అయింది. నేను ఆ క్యాండిల్ కొంచెం వీక్ అవుతుంది అనుకున్నాను. అంటే మళ్ళీ మార్కెట్ కొంచెం పడుతుంది అనే ఉన్నాను. కానీ సెన్సెక్స్లో ఎందుకు హోల్డ్ చేయలేదంటే, సెన్సెక్స్లో ప్రీమియం పడితే చాలా ఫాస్ట్గా పడిపోతుంది. అప్పుడు మనం ఫస్ట్ ప్యానిక్ వచ్చేస్తుంది. ఒక 40-50 ప్రీమియం పడిపోయినప్పుడు ఫస్ట్ టెన్షన్ వస్తుంది. ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, ఎన్ని లెవెల్స్ తెలిసినా, అన్నీ తెలిసినా మనకు కొంచెం భయం వేస్తుంది. అదేంటి ఇంత ఫాస్ట్గా పడుతుంది. మనం టెన్షన్లో ఏదో ఒక రాంగ్ డెసిషన్ తీసేసుకుంటాం. లైక్ అమ్మేయడం కానీ, ఆర్ సరే చూద్దాం ఏదైతే అదైంది అని ఒక రిజిడ్నెస్కి రావడం కానీ అన్న దాంట్లో ఒక రాంగ్ డెసిషన్ తీసేసుకుంటాం. అండ్ సెన్సెక్స్లో సపోజ్ 180కి పడింది. ఈరోజు నేను అక్కడ సెల్ చేసేసాను. అది 150కి పడింది అనుకుందాం. నేను అమ్మాలి అనుకున్నప్పుడు అది మళ్ళీ 170కి వెళ్తుంది. ఆ టైంలో ఏమనిపిస్తుంది, ఇంకొంచెం చూద్దాము అని. బట్ అది నెక్స్ట్ టైం పడేటప్పుడు 130, 140కి అలా పడిపోతుంది. సో ఒక రాంగ్ డెసిషన్ తీసేసుకుంటాం అంత ఫాస్ట్గా ప్రీమియం ఫాలో అయినప్పుడు. ఇంకొంచెం ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళినా నేను కొన్న 84,700 పీ చాలా డ్రాస్టిక్గా ఫాలో అవుతుంది, అప్పుడు నేను రాంగ్ డెసిషన్ తీసుకుంటాను ఆర్ హ్యూజ్ లాస్ అయిపోతాను అన్న వ్యూలో నేను నిఫ్టీలో మళ్ళీ పీఈ తీసుకున్నాను. బికాజ్ నేను పీఈ వ్యూలోనే ఉన్నాను. బట్ మార్కెట్లో మన లెవెల్స్ ఎంత ఇంపార్టెంటో మన మైండ్ మనకు అర్థం అవ్వాలి. సో నేను అలా ఆలోచిస్తాను, నేను అమ్మలేను, నేను రిజిడ్ అయిపోతానేమో ఆర్ నేను రాంగ్ డెసిషన్ తీసుకుంటానేమో అన్న దాంతో నేను 34 దగ్గర ఏమీ ఆలోచించకుండా దాన్ని అమ్మేశాను. నా వ్యూని నేను మార్చుకోలేదు. బికాజ్ నాకు మార్కెట్ పడుతుందనే ఉంది. నేను నిఫ్టీలో మళ్ళీ పీఈ ట్రేడ్ తీసుకున్నాను. 26,000ని అరౌండ్ 180 రూపీస్ దగ్గరగా బై చేశాను. 2,000 క్వాంటిటీ బై చేశాను. నేను అది ఒక 165కి అలా పడిపోయి ఉంటే నేను ఈరోజు ట్రేడ్ క్లోజ్ చేసి ఆపేసేదాన్ని. 60,000 లాస్కి అలా కంప్లీట్గా ట్రేడ్ని ఆపేసేదాన్ని. ఇంకా ఈరోజు నా లాస్ని బుక్ చేసేసి ఆపేసేదాన్ని. అండ్ నేను ఈ వ్యూలో తీసుకున్నానంటే, సెన్సెక్స్లో అంత ఫాస్ట్ పడుతుంది కదా, నిఫ్టీ నిన్నే దాని ఎక్స్పైరీ కంప్లీట్ అయింది. ఈరోజు దానికి న్యూ ట్రేడింగ్ వీక్లో ఫస్ట్ డే. సో మనకి అట్లీస్ట్ పడేటప్పుడు ఒక టైం ఇస్తుంది అన్న వ్యూలో, సెన్సెక్స్ అంత ఫాస్ట్ ప్రీమియం పడిపోదు కదా, నిఫ్టీలో కొంచెం టైం ఇస్తుంది. అప్పుడు అట్లీస్ట్ ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకునే ఒక ఛాన్స్ ఉంటుంది అన్న దాంతో నేను నిఫ్టీలో బై చేశాను. అనొచ్చు లైక్ స్టాప్ లాస్ పెట్టచ్చు కదా, స్టాప్ లాస్ మెయింటైన్ చేయొచ్చు కదా అది అని. బట్ నేను ఇది అస్సలు అడ్వైస్ చేయను. కానీ నేను స్టాప్ లాస్ మెయింటైన్ చేయను. నేను ఒక రెస్ట్రిక్టెడ్ లాస్ అనుకుంటాను, ఇంత లాస్ వస్తే నేను సెల్ చేసేస్తాను అని. ఏ ఎమోషన్ ఉన్నా నేను ఆ లాస్కి అమ్మేస్తాను అనుకుంటానంటే, స్టాప్ లాస్ పెడితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, ఇంకంతే. సో నేను స్టాప్ లాస్ వాడను. బట్ అందరూ స్టాప్ లాస్ని యూజ్ చేయండి. అది నేను వెరీ వెరీ బ్యాడ్ థింగ్ అది. బట్ స్టిల్ నేను స్టాప్ లాస్ వాడను. సో నేను ఈరోజు నిఫ్టీలో బై చేశాను. కొంచెం లాస్ వచ్చినా ఇంకా క్లోజ్ చేసేయాలన్న వ్యూలో ఉన్నాను ట్రేడ్లో. అప్పటికే 34,000 లాస్ ఉంది నాకు. నిఫ్టీలో కొంచెం మార్కెట్ పడింది. ఆ టైంలో నాకు 180 దగ్గరగా కొన్న ప్రీమియం 203కి అలా వెళ్ళింది. నేను అక్కడ ఒక 1,000 క్వాంటిటీ సెల్ చేసేసాను. మళ్ళీ అది 195కి ప్రీమియం ఫాలో అయిపోతున్నప్పుడు ఇంకో 1,000 క్వాంటిటీ సెల్ చేసేసాను. కంప్లీట్గా 29,000 ప్రాఫిట్ బుక్ చేశాను నిఫ్టీలో పీఈ ట్రేడ్లో. దెన్ అప్పుడు టైం 9:23 అవుతుంది. ఆల్రెడీ క్యాండిల్ చూస్తే చాలా గ్రీన్ క్యాండిల్, చాలా స్ట్రాంగ్గానే ఉంది. అప్పుడు నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ గ్రీన్ క్యాండిలే ఫామ్ అవుతుందన్న వ్యూ ఉంది. అంటే నేను క్యాండిల్ ప్యాటర్న్స్ ప్రకారం నేను చాలా డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. సో నేను ఒక ఎస్టిమేషన్కి రాగలను. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిలే ఫామ్ అవుతుంది. 10 మినిట్స్ క్యాండిల్స్లో నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిలే ఫామ్ అవుతుంది కాబట్టి నేను ఇంకొక సిఈ ట్రేడ్ తీసుకున్నాను సెన్సెక్స్లో. 84,800 సిఈని అరౌండ్ 270 రూపీస్ దగ్గరగా నేను బై చేశాను. సెన్సెక్స్లో బై చేశాను. 1,000 క్వాంటిటీ బై చేశాను.
అప్పటికే నా లాస్ ఓవరాల్ 5,000 లాస్‌లో ఉన్నాను. నిఫ్టీ సేల్ చేసేసాక. సో, ఓవరాల్ 5,000 లాస్‌లో ఉన్నాను. అప్పుడు నేను సీఈ ట్రేడ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చే క్యాండిల్ గ్రీన్ క్యాండిలే వస్తుంది అని. కానీ స్టార్టింగ్ రెడ్ క్యాండిల్ స్టార్ట్ అయింది. బట్ నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఆ క్యాండిల్ గ్రీనే ఫార్మ్ అవుతుంది. ఇది క్యాండిల్ ప్యాటర్న్స్ బాగా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. సో, అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నేను సీని హోల్డ్ చేశాను. అండ్ నేను ఓవరాల్ మార్కెట్‌లో నెగెటివ్ వ్యూలోనే ఉన్నాను. మార్కెట్ పడుతుంది. ఈరోజు ఖచ్చితంగా లెవెల్స్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్‌కి వస్తుంది. బట్ నేను ఓన్లీ ఆ ఒక్క 2 క్యాండిల్స్‌లో ఏం జరుగుతుంది అనేది మాత్రమే చూసి ట్రేడ్స్ తీసుకుంటాను. సో, నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ వస్తుంది అనుకున్నాను కాబట్టి సేమ్ అలా రెడ్ వచ్చినా కూడా నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను గ్రీన్ అవుతుంది ఆ క్యాండిల్ అని. సో, అలానే మార్కెట్ పెరిగింది. నాకు ఆ ట్రేడ్‌లో 45,000 ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్ 38,000 ప్రాఫిట్‌ని నేను ఈరోజు బుక్ చేశాను. అండ్ నేను దాని తర్వాత ఎటువంటి ట్రేడ్స్ తీసుకోలేదు. నాకు అనిపించింది లైక్ మార్కెట్ బ్రేక్ అవుతే సెన్సెక్స్‌లో చాలా పడుతుంది అని. స్టిల్ నేను ట్రేడ్స్ నేను అసలు 10:30 తర్వాత నేను ఎలాంటి ట్రేడ్స్ తీసుకోను. మార్నింగ్ టైం మాత్రమే చూస్తాను. మీరు ఓవరాల్ నెగెటివ్ వ్యూలోనే ఉన్నారు కదా, మార్కెట్ పడుతుంది కదా, నిఫ్టీలో తీసుకున్న ట్రేడ్‌ని హోల్డ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు అంటే, నేను అసలు హోల్డింగ్ ఆలోచించను. లైక్ ఆఫ్టర్‌నూన్ వరకు కానీ, ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు కానీ, అప్పటి వరకు చూద్దామని అసలు ఆలోచించను. నేను హోల్డ్ చేయాలి అని అస్సలు అనుకోను. అది లాస్ అయినా, ప్రాఫిట్ అయినా ఎక్కువసేపు హోల్డ్ చేసి చూద్దాము. నేను ఏం బిలీవ్ చేస్తానంటే మార్కెట్‌లో ఎన్ని పాయింట్స్ అయినా పడని, ఎన్ని పాయింట్స్ అయినా పెరగని, మనకి ఒక సర్టెన్ పాయింట్స్ మాత్రమే, దట్స్ ఇట్. ఒక 40-50 ప్రీమియమ్స్ దట్స్ ఎనఫ్ అని నేను అనుకుంటాను. తర్వాత మార్కెట్ పడొచ్చు, పెరగచ్చు. ఎవ్రీ ప్రీమియం, ఎవ్రీ రూపీ మనదే అని అనుకోను నేను. నేను కొనగానే లాసే అవుతాను అన్న వ్యూలో ఉంటాను. సో, ఆ పర్టిక్యులర్ టైంలో నేను క్లోజ్ చేయాలనుకుంటాను ట్రేడ్‌ని. నా ఓవరాల్ వ్యూ నెగెటివ్ ఉన్న, బ్రేక్ అయ్యి ఇంకా చాలా పడుతుంది అనుకున్నా కూడా నేను హోల్డ్ చేసి చూడను. క్లోజ్ చేసేస్తాను. అది లాస్ అయినా, ప్రాఫిట్ అయినా క్లోజ్ చేసేస్తాను. నేను 10:30 లోపల ట్రేడ్స్‌ని క్లోజ్ చేసేసుకుంటాను. అది ఎంత స్ట్రాంగ్ వ్యూ ఉన్నా కూడా నేను, ఎందుకంటే మన మార్కెట్‌లో అన్నీ కరెక్ట్ ఉండొచ్చు, మన వ్యూ కరెక్ట్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ మన సైడ్ 99% ఛాన్స్ ఉండొచ్చు. మార్కెట్ సైడ్ 1% ఉండొచ్చు. కానీ ఆ 1% 1000%కి వెళ్ళిపోతుంది. అది ఏదనుకుంటే అదే జరుగుతుంది. మనం ఇన్ని ఉన్నా కూడా మనం లాసే అవ్వచ్చు. సో, నేను ఒక్క పర్టిక్యులర్ ఆ ఒక్క టైం ఫ్రేమ్‌లో మాత్రమే చూస్తాను. 9:15 to 10:30 అంతే. ఆ లోపల లాస్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా ఐ విల్ క్లోజ్ మై ట్రేడ్స్. ఓవరాల్ వ్యూ ఏంటి, ఓవరాల్ పడుతుంది కదా, హోల్డ్ చేద్దాము అని అస్సలు ఉండను. అసలు హోల్డింగ్ అస్సలు చేయను. అది నేను ఆఫ్టర్‌నూన్ వరకు కూడా హోల్డ్ చేసి చూద్దాము అని అస్సలు అనుకోను. ఓన్లీ ఆ ఒక టైం పీరియడ్‌లో చూస్తాను అంతే. కానీ అబ్జర్వ్ చేస్తాను. ఓకే, పడుతుంది, ఓకే ఇలా ఉంటుంది. ఎందుకంటే క్యాండిల్ ప్యాటర్న్స్ కోసం అబ్జర్వ్ చేస్తాను. బట్ హోల్డింగ్కి వెళ్ళను. అండ్ నెక్స్ట్ డేకి హోల్డింగ్కి అస్సలు వెళ్ళను. ఎందుకంటే మార్కెట్ మనం అనుకున్నట్టే సరే గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఏదైనా అయినా కూడా ప్రీమియం పెరగడం ఉండదు, డికేనే అవుతుంది. సపోజ్ అనుకుందాం 9:07కి మార్కెట్ మనం గ్యాప్ అప్ అవుతుంది అనుకున్నాం, అయింది. 9:15 కల్లా అది నెగిటివ్ అయిపోతుంది, ప్రీమియం చాలా ఫాస్ట్గా పడిపోతుంది. సో, మనం అనుకున్న వ్యూలో ఉన్నా కూడా మనం దాన్ని బుక్ చేయలేం ప్రాఫిట్ని. ప్రీమియం అంత ఫాస్ట్గా పడిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, హ్యూజ్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అవ్వాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆప్షన్ బయర్స్కి హోల్డింగ్ అనేది అస్సలు సెట్ అవ్వదు. సో, నేను అస్సలు హోల్డ్ చేయను. సో, ఈరోజు నేను నా ట్రేడ్స్ని అలా కంప్లీట్ చేశాను. మీరు ప్రాఫిట్ బుక్ చేశారా, లాస్ బుక్ చేశారా, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.